లొంగితే చేతకాని వాడవవుతువి, శోధనలకు నీవు లొంగితే పనికి రాని పాత్రవవుతువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ దినం నువ్వు కృంగకూడదు, శోధనకి నీవు లొంగకూడదు. అదే క్రైస్తవ జీవితం. శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, చేత కాని వాడిగా నువ్వు లొంగిపోతే సాతాను నీ దగ్గరికి వచ్చి నిన్ను కబంధస్థములో చిక్కుని తీసుకెళ్ళిపోతాయి. నువ్వు ఎప్పుడైతే శోధన శ్రమ వచ్చిందా, మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన పరిస్థితులు మార్చగల శక్తి ప్రార్థనలోనే తప్ప మరి ఎక్కడ కూడా దొరకదు. ఎక్కడికి వెళ్ళినా బాధ వచ్చింది, నా శ్రమ వచ్చింది, నాకు రోగం వచ్చింది, నేను అప్పుల్లో మునిగిపోయాను, నేను బాధల్లో బాధపడుతున్నాను, నేను కష్టాల్లో ఉన్నాలే కానీ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినా సరే ఆర్చరు తీర్చదు. ఎక్కడ ఆడుతారు, ఎక్కడ తీరుస్తారంటే యేసుక్రీస్తు నామములో నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవా ఇదిగోనయ్యా నా బాధ, ఇదిగోనయ్యా నా కష్టము, ఇదిగోనయ్యా నాకు వచ్చిన శ్రమ, నాకు వచ్చినట్టు ఇబ్బంది అయ్యా, వెట్టి చాకరీ చేస్తున్నానే, నా కష్టములకు నాకు ఫలితం లేకుండా పోతుంది, చిన్న సంచిలో పడవేసిన రూపాయిగా డాక్టర్ దగ్గర ఖర్చు పెడుతున్నాను. అలాగే నేను మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు విడిపించగల దేవుడు. ఆయన విడిపించడానికి వచ్చాడు బానిసత్వం నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం నుంచి యిర్మీయా అంటున్నాడు, ఇదిగో నీ నిమిత్తం నాకు నింద వచ్చిందని తెలుసుకొనుము. ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడుగుతున్నాడు. నీ నిమిత్తం నాకు నింద వచ్చింది అయ్యాలి కానీ దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. వదిలేస్తాడా దేవుడు? హల్లెలూయా. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, నా నిమిత్తము మీరు ఈ భూలోకములో హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు భరించుకుంటే ధన్యులవుతారని ఉంటే, మనం మరి నా నిమిత్తముగా ఈ ప్రజలు నిన్ను హింసిస్తారు, ఈ ప్రజలు నిన్ను దూషిస్తారు, నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఎలా మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? నా గుడ్ల మీద చేసుకొని ఇదిగో నేను ధన్యుడయ్యా. నీవు ధన్యుడు అంటే సరిపోతుందా? నువ్వు ఆ యొక్క నిందను భరించాలి, నువ్వు సంతోషించి ఆనందించే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆ నింద వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి. నీ ఫలము ఎక్కడ అధికమవుతుంది? పరలోకమందు అధికమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నింద వచ్చినదని తెలుసుకొనుము. రావడం చూడాలి. నువ్వు సుఖం వస్తుందని చూస్తామే కానీ కష్టం వచ్చిందని చూడం మనం. ఆ కష్టం వచ్చిన వెనకాల రెండొంతుల ఆశీర్వాదం వస్తుంది, అది చూడటం లేదు క్రైస్తవ జీవితంలో. ఎప్పుడు చూసినా నా బ్రతుకు, నా కుటుంబం, నా బిడ్డలు, నా బ్రతుకనే చూస్తున్నామే కానీ అనేక మంది కష్టాల్లో ఉన్నారు, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వారి నిమిత్తం నేను ఒక ప్రార్థన చేయాలి, ఒక మారు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి అనే ఆలోచన లేని జీవితాలుగా ఎంతో మంది క్రైస్తవ జీవితంలో ఉన్నారు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని దేవుడు చదివిస్తున్నాడు. నీవు చేసే ప్రార్థన ఇదిగో ఎవరి నిమిత్తము నువ్వు చేసినా దేవుడు ఆలకించి మొర విని నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. వాక్యములో చదివిస్తున్నాడు దేవుడు. 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1-2 వచనములో దేవుడు అంటున్నాడు, రాజుల నిమిత్తము మనుషుల నిమిత్తమును నువ్వు యోచనలు ప్రార్థన చేయవలనని ఉన్నది కదా, నీ నిమిత్తము కాదు, నువ్వు ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయాలి. నీ నిమిత్తం ఏది కావాలో, నీ అక్కర్లు ఎరిగి ఉన్నానని దేవుడు చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాధల నుంచి విడిపించి దేవుడు, ఇబ్బందుల నుంచి విడిపించగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
మూడవదిగా భయము నుంచి విడుదల చేయగల దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ భయము? యోబు 9వ అధ్యాయంలో 28వ వచనంలో చదువుకుందాం. భయం అనేది ఈ దినాన్ని చూసినప్పుడు యోబు భయపడ్డాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనంలో, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవని సంగతి నేను నిజముగా ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత దేవుని యొక్క భక్తుడు యోబు భయపడ్డాడట. ఇది పోతుందేమో, అది పోతుందేమో. ఏ భయం అండి? ప్రాణ భయము, ఆస్తి భయము, శరీర భయమును కూడా కలిగిన వ్యక్తే యోబు. భయపడ్డాడు. ఎలా భయపడ్డాడు? నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నాడు. సమస్తం అంటే ఆయన యొక్క సమస్తమును కూడా, ఆస్తిలేటి, బిడ్డలేటి, మరి తన శరీర విషయంలోనేటి, అన్ని విషయంలో సమస్తమును కూడా భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. ఆయన ఏం భయపడుతున్నాడంటే యోబు, నన్ను నిర్దోషినిగా ఎంచవని భయపడుతున్నాడయ్యా. కొందరంటారు, నేను నిర్దోషిని, నేను యథార్థవంతుణ్ణి, నేను యథార్థరాల్ని, ఎవరిని అన్యాయంగా ఏ మాట అనలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరు ప్రాణాన్ని తీయలేదు, ఎవరిని దోసుకోలేదు, ఎవరిని అన్యాయంగా పడుచుకోలేదు. అలాగని మనము ఒకరికొకరు ఏం చేద్దామండి? డాంబంగా అంటారు. ఇక్కడ యోబు భక్తు పరిణితి యోబు అంటున్నాడు, నేను నిర్దోషినిగా ఎంచవను సంగతి అంట దేవుడి దగ్గర అంటున్నాడు. ఆయన యథార్థవంతుడు, భక్తిలోని యోబు, యథార్థమైన జీవితం కలిగిన వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో యోబు మాత్రమే భక్తిపరుడిగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయినా సరే ఎంత భక్తిపరుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను నిర్దోషినిగా ఎంచమని నాకు సంగతి నిశ్చయమై ఉన్నది అనుకుంటున్నాడు. నిశ్చయముగా ఎరిగి ఉన్నానయ్యా నేను అంటే, అంత భక్తిపరుడు కూడా ఏమంటున్నాడంటే, నేను యథార్థవంతుడు కాదని ఒప్పుకుంటుంటే, పాపము చేసి దినానికి రోజుకి ఎన్నిసార్లు అబద్ధం ఆడతామో, అబద్ధము కూడా పాపమని ఉన్నది కదా. అబద్ధం ఆడిన వెంటనే మళ్ళీ తిరగేచ్చిపోతే నేను అనలేదని అబద్ధం ఆడతారు. అదో ఇంకో అబద్ధం. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు సమకూర్చినట్టు మనము నిర్దోషులమా, పరిశుద్ధులమా? అయితే ఈ భక్తి పరుడేంటి? యోబు సంగతి ఏంటి? ఈయన నీతిమంతుడని దేవుడే, ఈయన భక్తిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడే. ఈ యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ గురించి, నా గురించి ఎవరో సాక్ష్యం ఇవ్వడం కాదు. నీవు కలిగినట్టు సృష్టికర్త, నీవు ఆరాధిస్తున్నట్టు దేవాతి దేవుడు నీ పట్ల సాక్ష్యం ఇస్తున్నాడా? మనకు కావాల్సింది సాక్షి జీవితం ఉన్నదా? ఎప్పుడు సాక్ష్యం చెప్తారు? నేను నిర్దోషమైన ఆ రక్తంలో కడగబడిన వ్యక్తిని నీవు నిర్దోషంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. కానీ నీవు నిర్దోషముగా ఉండకూడదని ఆయన చూడలేదు. అయితే నీవేంటంటే, నిర్దోషమైన రక్తంలో కడగబడిన వ్యక్తివి నీవు. అపరిచితమైన అపవిత్రమైన కార్యాల్లో మునిగిపోయి ఆ నిర్దోషమైన రక్తానికి ఏమంటిస్తున్నావు? కలంకము తీసుకొస్తున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెల్ల బట్టలకి చిన్న మసి రాస్తే ఆ మసి ఒక తెల్లని వస్త్రంపై నల్లటి డాగ్ ఉన్నదంటే, ఆ డాగు వస్త్రంపై ఉంటే సబ్బు పెడితే మరి అది ఉతికితే పోతుంది. కానీ దేవుని యొక్క ఆ పరిశుద్ధ రక్తానికి నీ డాగు తీసుకొచ్చి పెడితే ఆయన ఎంత కృషించిపోతున్నాడో, కన్నీరు విడుస్తున్నాడో.
నీ కోసం నా కోసము ఈ భూమి మీద ఆయన అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తము, పరిశుద్ధమైన రక్తమును చిందిస్తే నిర్లక్ష్యముతో ఈ దినాన్ని ఏదో వెళ్తున్నాం భక్తిగా, ఏదో వస్తున్నామని చేస్తే అది ఎంతవరకు సమంజసం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, భయము నుండి విడుదల చేయగల దేవుడిని నేను, భయపడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయంలో భయము గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే 5వ వచనం వరకు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడును, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శాబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణముకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానము తెప్పించుదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాటల ద్వారా యాకోబు, ఇశ్రాయేలు ఎవరండి? మనమే. దేవుని ప్రజలైనటి వారు మనము ఇశ్రాయేలు. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నిన్ను సృష్టించినట్టు సృష్టికర్త దేవుడు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయము నుంచి విడుదల చేయగలిగినట్టు దేవుడు మాట చదివిస్తున్నాడు. నిన్ను సృజించినట్టు నేను, పేరు పెట్టి పిలిచిన నిన్ను, నీ కుటుంబముల నుంచి, నీ రక్త సంబంధం నుంచి, నీ గృహము నుంచి, నీ దేశము నుంచి నిన్ను నేను పేరు పెట్టి పిలిచినట్టు ఇశ్రాయేలు నా ప్రజలారా మీరు భయపడకండి. నీవు జలములో దాటిబడి వెళ్ళినా, ఇంకైతే అగ్ని జ్వాలలు నువ్వు వెళ్ళిన అగ్నిలోంచి వెళ్ళినా అవి కాల్చజాలవు. జలముల బడి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు దాటినప్పుడు నేను నీకేమవుతాను? తోడై ఉంటాను, నిన్ను నడిపిస్తాను. నువ్వు చేయి పట్టుకొని జలములో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడేంటి నడిపిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జలములలో బడి నేను వెళ్ళినప్పుడు నన్నేమి చేయవు నా యేసయ్యా. ఎటువంటి అపాయకరమైన అగాధ లోయలో బడి వెళ్ళిన, జలములో బడి వెళ్ళినప్పుడు కూడా ఆయన నేమి చేయవయ్యా. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను